వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ని కాపాడాలనుకున్నారా లేకపోతే ఇరికించాలనుకున్నారా అంబటి రాంబాబు తెలియదు. ప్రత్యేకించి నా ఇంట్లోనే ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పి ఆయన చెప్పడం, అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగిపోయింది. తాజాగా ఇదే కీలకమైనటువంటి అంశం. హోంమంత్రి వంగల్పూడి అనిత మీద సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త పి రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబు నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. పల్నాడు జిల్లా కల్లుకు చెందినటువంటి రాజశేఖర రెడ్డి గత ఏడాది అనితపై అసభ్యకర పోస్టులు పెట్టాడు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణని అంశం మీద ఈ నెల 9 నూజివీడ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేస్తుండగా అతను వాళ్ళకి చెక్కకుండా తప్పించి తిరుగుతున్నాడు. పోలీసులు నకరికల్లో నివాసానికి కూడా వెళ్ళి వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో నిందితుడి తల్లిదండ్రులు మంగళవారం అంబటి రాంబాబుని ఆశ్రయించారు. రాజశేఖర రెడ్డి తన వద్దే ఉన్నాడని, అరెస్టుకు సంబంధించిన పత్రాలతో వస్తే పోలీసులకు అప్పగిస్తానని సాయంత్రం ఓ సమావేశంలో అంబటి ప్రకటించారు. దీంతో బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి నివాసానికి నూజివీడి పోలీసులు చేరుకున్నారు. సంబంధిత పత్రాలను చూపి అక్కడే రాజశేఖర రెడ్డి అదుపులో తీసుకున్నారు. తర్వాత అంబటి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డిని తన ఆధ్వర్యంలో పోలీసులు అప్పగించడంతో 24 గంటల ముందుగానే అతని కోర్టులో ప్రవేశపెడతారని చెప్పారు. కొందరు పోలీసులు వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడో పెట్టిన పోస్టులపై ఇప్పుడు అన్యాయంగా చర్యలు తీసుకున్నారన్న, తన మీద తన కుటుంబంపై పెట్టిన పోస్టులతో పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల మీద డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది అంబటి ఒక వ్యూహాత్మకంగానే వెళ్ళాడన్నది ఇక్కడ క్లియర్. ఎందుకంటే కొంతమందిని అరెస్ట్ చేసి 3 రోజులు 4 రోజులు 5 రోజులు కనిపించకుండా పోతున్నారు వాళ్ళు, ఆ తర్వాత ముందు రోజున అరెస్ట్ చేశారన్నటువంటిది చూపెడుతున్నటువంటి నేపథ్యంలో తను వ్యూహాత్మకంగానే చేశానని అంబటి చెప్పుకొచ్చారు. తన ఇంట్లో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం, పోలీసులు అక్కడికి వెళ్ళి చూపించి అరెస్ట్ చేయడంతో 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి దానికోసం ఈ పని చేశానని ప్రకటించుకొచ్చారు.